హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి చూసారా, ఇదిగోండి ఇది ఈరోజు వీడియో. ఇది ఏంటంటే నేను నారు పోసుకున్నాను, టమాటా పచ్చిమిర్చి నారు పోసుకున్నాను. ఇది ఒక 15 days అయిందండి నారు పోసుకొని. మనకి ఇవి మంచిగా ఒక 4-5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం టబ్బులలో పెట్టుకుందాము. ఇంకా నేను ఆల్రెడీ తీగజాతి విత్తనాలు అయితే పెట్టుకున్నా, అవి మంచిగా వస్తున్నాయి. ఈల్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది. బీరలు, దోసకాయలు, సొర అవన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా వీటిని మనం రీపాట్ చేసుకోవాలి. పదండి ఎలా చేస్తానో చూపిస్తాను. ఇంకోటి కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది, అది కూడా చేసుకుందాం. ఇదిగోండి తోటలో చూడండి కూరగాయలు మంచిగా నేను చూడండి. ఇదిగో ఇప్పుడు నేను ఇది ఒక 15-20 రోజులు అవుతుంది బీర విత్తనాలు పెట్టుకొని. ఈ మొక్కలు అయితే చూడండి మంచిగా వస్తున్నాయి. ఇలా మంచిగా పైకి అయితే వచ్చేసింది. నేను వీటికి తీగలు అయితే కట్టేసుకున్నాను. చూడండి ఇది బెండలు కూడా పెట్టుకున్నాను. బెండ మొక్కలు కూడా మంచిగా వస్తున్నాయి. మనకి సమ్మర్లో మొక్కలు వర్షాలు మనకి జూన్ ఎండింగ్ వరకు వర్షాలు ఏం లేవండి. అయినా కానీ మనం మొక్కలను అయితే ఇలా పెంచుకున్నాము. అయితే ఇప్పుడు ఇది మనము నారు ఎప్పుడైనా టమాటా నారు, పచ్చిమిరపకాయ నారు, ఏ నారైనా కానీ ఒక స్టేజ్ వచ్చి ఒక 15-20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నారు పోసుకోవాలి. ఇప్పుడు ఇది నేను పెట్టుకుంటాను. ఇది ఒక 2 నెలలకి మనకి 2-3 నెలల వరకు మనకి ఇది పండ్లను అయితే ఇస్తుంది, టమాటాలను ఇస్తుంది. అట్లాగే ఇది అయిపోయేలోపు మళ్ళీ ఒక బ్యాచ్ మనం రెడీ చేసుకోవాలంటే చూడండి ఇదిగో ఏంటి ఇలా ఇంకో బ్యాచ్లో నారు అయితే పోసుకోవాలి. ఎప్పటికప్పుడు నారు కొత్తగా పోసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి తోటలో అసలు ఒక కూరగాయ అయిపోయే వరకు ఇంకో కూరగాయ అనేది వెయిట్ చేయకుండా మనకైతే కూరగాయలు అయితే వస్తాయి. ఇదిగోండి ఇట్లా ఒక సీజన్ అయిపోయే వరకు ఒక 3 months తర్వాత మనం సీడ్స్ మార్చి పెట్టుకుంటూ ఉంటే మనకైతే హార్వెస్ట్లు ఎప్పుడూ వస్తుంటాయి. ఓకే పదండి నేను వీటిని పెట్టుకుంటాను. ఓకే ఇవన్నీ నేను పెట్టుకుంటాను. ఇవన్నీ పెట్టడం చూపిస్తే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. కొంచెం హార్వెస్ట్ ఉంది, చేసుకున్నాం పదండి. ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు తెచ్చుకుంటాం కదా, దాన్ని ఇలా మనము ఒక 3 days అయిపోయిన తర్వాత ఇట్లా మంచిగా వడకట్టుకోవాలి. చూడండి ఇందులో టీ పౌడరు, పులిసిన మజ్జిగ, పిండి, కాఫీ పౌడరు అన్నీ ఉంటాయి ఇందులో. వీటిని అయితే మనం ఇట్లా బుట్టకేసుకోవాలండి. బుట్టకేసుకొని దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము వాటరింగ్ తక్కువ చేసుకుంటాం కదా, కాబట్టి మనం అయితే దీన్ని మొక్కలకి డైరెక్ట్గా కొద్దిగా ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి ఇది మన జామ మొక్క. దీనికి మంచిగా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఇలా కనబడుతున్నాయా, కాయలు అయితే వచ్చాయి. ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దీనికైతే మళ్ళీ ఇట్లా కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఇట్లా డైరెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇందులో మనం ఏం కెమికల్స్ కలపలేదు కాబట్టి డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి మందారం మొక్క ప్రూనింగ్ చేసాం కదా, ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇది ఒకటి పూల మొక్క. ప్రతి ఒక్క మొక్కకి పూల మొక్కలు, కూరగాయలు, పండ్లు అని కాదు, అన్నిటికీ. ఇదిగోండి టమాటా మొక్క ఇందులో. ఇదిగోండి ఇది బ్లూ పీ మొక్క, ఇది కూడా మంచిగా వస్తుంది. ఇక్కడ దోసకాయ ఉంది, దీనికి కూడా అన్నిటికీ ఇట్లా కొద్దిగా ఇచ్చుకోవాలి. నేను ఇది టోటల్ అన్నిటికీ ఇచ్చుకుంటాను. ఇదిగోండి ఇవి క్యాప్సికమ్, ఇది ఎల్లో కలర్ క్యాప్సికమ్ సీడ్స్ అయితే నేను నారు పోసుకున్నాను. చూడండి మంచిగా వచ్చినాయి. ఇప్పుడు వీటిని తీసి మనం వేరే కుండీలలో అయితే నాటుకుందాము.
తీగలు మనం సరిగా కిందికి కట్టుకోకుంటే ఇట్లా పైకి పైకి పోతాయి. వీటిని తీసుకోవడం హార్వెస్ట్లప్పుడు ఇబ్బంది అవుతుంది. అమ్మాయ్య, ఇదిగోండి ఇది మనకి మల్లె మొక్క చూసారు కదా. అసలు దీనికి ఎన్ని పూలు, ఎన్ని వందల కిలోల కొద్ది పూలు వచ్చాయండి ఈసారి అయితే. చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. అసలు ఇది చెప్పాలంటే కల్పవృక్షం అలా ఇస్తుంది మనకి అయితే పూలు. ఇవన్నీ అయిపోయాయి, ఇవన్నీ కోసేసుకున్నాము. ఇప్పుడు దీనికి ఈ కాయలు పండ్లు అయిపోగానే మనం దీనికి మళ్ళీ మొదట్లో కిచెన్ వేస్ట్ ఇచ్చుకోవాలి. అప్పుడు మళ్ళీ మనకి ఈల్డ్ అయితే బాగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తుమ్ములు వస్తున్నాయా? ఇదిగోండి, ఇంకా నేను వెతుక్కొని కూరగాయలు కోసుకుంటాను. కంప్లీట్గా మొత్తం నేను కిచెన్ గార్డెన్ వేస్ట్ అన్ని వేస్ట్తోని తయారు చేసిన కంపోస్ట్ బిన్ అండి ఇది. ఇందులోనే అరటి మొక్క అయితే పెట్టుకున్నాను. కింద నేను అరటి గెల తర్వాత తీసేసుకున్న పిలకలు 2 పిలకలు వచ్చాయి కదా. ఒక పిలక అయితే కిందనే పెట్టుకున్నా, ఇంకోటి అయితే ఇదిగోండి పైకి తీసుకొచ్చిన చూద్దామని చెప్పి దీంట్లోనే పెట్టాను. కంపోస్ట్ అవుతుంది, ప్లస్ మనకు ఆల్రెడీ అడుగు ఒక 1 ఫీట్ వరకు సాయిల్ ఉండే దాంట్లోనే అయితే మొక్క పెట్టాను. సర్వైవ్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేస్తుందండి, ఇంకేం పోయే ప్రసక్తి ఏం లేదు. చూడండి, ఇందులో మనము మల్లెమ్మలు ఆకులు అన్నీ వేసాను. చూడండి దాంట్లో మొక్క చూడండి, అసలు ఆ లోపల కంపోస్ట్ రెడీ అవుతుంది. మనకు పైనుంచి పూలు కూడా వస్తున్నాయి. ఇది బ్లాక్ గోల్డ్ తయారవుతుందండి ఇందులో. అసలు చూడండి, ఈ పైన కూడా ఇంకొక లేయర్గా నేను కిచెన్ వేస్ట్ ఉంది, అది కూడా వేద్దామని చెప్పి ఇదిగోండి ఇలా బ్రౌన్స్ అయితే రెడీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది మనం కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ సాయిల్తోనైతే కవర్ చేస్తాను. ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే మంచిగా అట్రాక్ట్ చేస్తాయండి బీస్ని. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, సాయి ఆర్గానిక్ గార్డెన్.